ఇంకా అత్యంత దుర్మార్గం ఆరపేటలో హనుమాన జయంతి రోజు అన్నదానం పెడతారు, పంక్తి భోజనాలు పెడతారు. అందరూ కూర్చొని తింటారు. ఎవరి కులాల వారికి వస్తారులే, మీరు తర్వాత రండి వస్తారు. కానీ ఆ కూర్చున్నటువంటి తిన్న అన్నానికి సంబంధించిన ఇంగిలి మెతుకుల్ని ఆ ఊరిలో ఉన్న మాదిగలే ఎత్తాలి. ఇప్పుడు కొంత చైతన్యవంత యువకులు మేము ఎత్తాము అన్నారు, చదువుకున్నారు, చైతన్యం ఉన్నది, వాళ్ళు స్వయం ఉపాధి వాళ్ళు పొందుతున్నారు. ఇది అవమానకర విధానం. ఇది మేమెందుకు ఎత్తారంటే గత 30 ఏళ్ళుగా కొనసాగుతున్న విధానం ఇది. మీరు ఎందుకు బలవంతంగా వాళ్ళ చేతి ఇస్తరాకులు తీయాలని చూస్తే వాళ్ళు తిరగబడ్డారు. తిరగబడితే పంచాయతీ అని పిలిచి కొట్టారు. కొట్టిన తర్వాత మేమందరం వెళ్ళినాం, చాలా మెట్పల్లి కార్యక్రమం ఇచ్చాం. గ్రామాల నుంచి వేలాది మంది ప్రజలు తరలి వచ్చారు, మాట్లాడేది. ఇది అన్యాయమైనటువంటి భారత రాజ్యాంగం లోపల ఇది నేరం. అంటరానితనాన్ని ఇంగ్లీష్ రాకులు బలవంతంగా చేయటం అనేది అగ్రకులోన్మాదం అవుతుంది. ఇది ఎస్సీ ఎస్టీలపైన జరుగుతున్నటువంటి కుల వివక్ష అవుతుంది. కనుక ఖచ్చితంగా చేయాలంటే వాళ్ళు అరెస్ట్ అయ్యారు. అక్కడ మేము అయ్యప్పలకు వస్తే మమ్మల్ని తంతిరి, మేము వినాయక విగ్రహాల కాడికి వస్తే తంతిరి, మేము మందపల్లిలో దుర్గామాతను పెడితే అందరూ బోనాలు పెడితే దళిత మహిళలు కూడా బోనాలు పెట్టారు. దళిత మహిళల బోనాలు వెనక కోతలకు పడేశారు, మిగతా అందరి బోనాలు దుర్గమ్మకు పెట్టారు. దళితుల బోనాలు దుర్గమ్మ ఎందుకు తినదు? దుర్గమ్మ దగ్గర వివక్ష ఉందా? మీలో వివక్ష ఉందా? ఈ వివక్ష పాటించినటువంటి వాళ్ళ మీద ప్రశ్నించారు. ప్రశ్నించి మీరు డప్పులు కొట్టడానికి వీల్లేదని చెప్పి సాంఘిక బహిష్కరణ విధించారు. ప్రతి పండగ రోజు దళితుల మీద దాడి జరుగుతుంది. ఆ దాడి జరిగిన తర్వాత కేసులు అవుతాయి, కేసులు అయిన తర్వాత అరెస్టులు అవుతాయి. చాలా వరకు రాజీలు చేస్తారు వాళ్ళు భయపెట్టించి. ఖచ్చితంగా జరిగేది ఏంటంటే సాంఘిక బహిష్కరణ అమలవుతుంది. ఇప్పుడు గ్రామాల్లో ప్రజాస్వామ్యం లేదు, రాజ్యాంగ వ్యవస్థ నడవటం లేదు. వీడీసీల పేరు మీద లేకపోతే పార్టీల ఇట్లా హిందుత్వ సంస్థల ఆధిపత్యం పేరు మీద సాంఘిక బహిష్కరణను చట్టవిరుద్ధంగా అమలు చేస్తూ ఉన్నారు. వాళ్ళను పనులకు పిలవరు, వాళ్ళను పలకరించరు, వాళ్ళకు అప్పులు ఇయ్యరు, వాళ్ళను ఏ పెళ్ళి పేరంటాలకు పిలవరు. గ్రామంలో జరిగేటటువంటి ఏ కార్యక్రమంలో వాళ్ళు భాగం చేయరు. వాళ్ళు సర్పంచులుగా ఉన్నా ఉప సర్పంచులుగా ఏమున్నా వాళ్ళ బాధ్యతలు వాళ్ళు నిర్వర్తించకుండా చేస్తారు. ఇది గత 30 ఏళ్ళుగా ఉత్తర భారతదేశంలో బాగా జరిగింది. ఇప్పుడు 10-15 ఏళ్ళుగా తెలంగాణ గడ్డ మీద చాలా సీరియస్గా జరుగుతున్నది. ఇక్కడ అంబేద్కర్ వాదులుగా ఉన్నటువంటి వాళ్ళ మీదనే ఎక్కువ దాడి జరుగుతున్నది. లేదన్న, మొన్న ఇప్పుడు చర్చిల మీదకి దాడికి పోయి మొన్న సికింద్రాబాద్లో కానీ బయట కానీ హనుమాన్ మాలలు వేసుకున్న వాళ్ళే చర్చిల మీద దాడి చేశారు. ఆ రోజు అయ్యప్ప మాలలు వేసుకున్న వాళ్ళే బైర్నాలేసి మీద దాడి చేశారు. అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళే టీచర్ రాముల మీద దాడి చేశారు. అంటే మీరు అంటున్నట్టు మాలలు వేసుకున్న సందర్భంని ఆధారాగా చేసుకుని కొన్ని దాడులు అయితే జరుగుతూ ఉన్నాయి. అది దళితులు క్రైస్తవులను అయితే టార్గెట్ అయితే చేసుకుంటున్నాం. ముఖ్యంగా అంబేద్కర్ ఇదే చెప్తున్నా రాకేష్. టీచర్స్ అనేటటువంటి వాళ్ళు విద్యాబుద్ధులు చెప్పాల్సినటువంటి పంతులు ఈరోజు పోక్సో కేసులు ఇరుక్కుంటున్నారు. అంటే మైనర్ బాలికల మీద లైంగిక అత్యాచారాలు చేస్తున్నారు. ఎవడు పోయి వాడిని దన్నలేదు? అవును, బడి పంతులు అయినటువంటి వాడి బుద్ధి చెప్పాలి కదా, వాడిని ఎవరిని తన్నలేదు. అంటే బడి పంతులు తన మతాన్ని విశ్వాసాల్ని విమర్శించుంటే, రాములు సార్ విమర్శించుంటే ఆ కుటుంబం వచ్చి అతని మీద కేసు పెట్టి ఉండాలి. టీచర్స్కి కొన్ని విధులు ఉన్నాయి, ఏం చేయాలి ఏం చేయకూడదని. తప్పు చేసినటువంటి వాళ్ళకి శిక్షా విధానాలు కూడా ఉన్నాయి. మీరందరూ స్కూల్లో జొరబడి ఆ పిల్లోడు కూడా ఏం చెప్పాలో తెలియట్లేదు, నేర్పించుకొని వచ్చారు. కాలుతో దన్నాడా? విద్యార్థులు దండించకూడదని, అవమానపరచకూడదని, కుల వివక్ష చూపించకూడదని, మత వివక్ష చూపించకూడదని అనేక విధానాలు టీచర్లకు చెప్తాం. మేము ఎవరం కూడా మా పాఠశాలలో పిల్లల పిన్ నెంబర్లే గుర్తుంటాయి, పేర్లే గుర్తుంటాయి, కులాలు మతాలు గుర్తుంటాయి, ఏదో రకంగా తెలుస్తాయి. తెలిసినప్పుడు అతని దళితుడా, వెనుకబడ్డ కులానికి చెందినటువంటి వాడా, వీళ్ళు అవమానాలు భరించినటువంటి వాళ్ళు కాబట్టి వీళ్ళ పట్ల అగౌరవంగా ఉండకూడదు, జాగ్రత్తగా ఉండాలి. ఆడపిల్లలు సమానత్వాన్ని నిరాకరించబడ్డటువంటి కుటుంబాల నుంచి వస్తారు. ఆడపిల్లలు అంటే ఏమీ సాధించలేరని ఒక దీన్ని బోధిస్తారు. కాబట్టి వాళ్ళకు ఆత్మస్థైర్యాన్ని నూరిపోసి మీరు ఏదైనా సాధించగలరు అని చెప్తే వాళ్ళు ఈరోజు క్లాస్ టాపర్లు అని ఏ రిజల్ట్ చూడను ఆడపిల్లలే టాపర్లు ఉన్నారు. ఇది టీచర్ల యొక్క కృషి కాదా? అలాంటి టీచర్లు అంటే వాళ్ళ సామాజిక అస్తిత్వాన్ని గుర్తించి ఎవరి పట్ల ఎట్లుండి అట్లుంటే వివక్ష చూపించకూడదు. వికలాంగులు ఉంటే వాళ్ళను ఆసరా ఇచ్చి తీసుకురావాలన్నట్టుగా అవసరం ఉన్న వాళ్ళని సమాజంలో అణచివేతకు గురైనటువంటి వాళ్ళకి ఆసరాగా నిలబడాలి. వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని నింపాలి, ఆత్మవిశ్వాసాన్ని నింపాలి, వాళ్ళు వెన్ను తట్టి చదువులో రాణించేటట్టు చేయాలి. వాళ్ళలో ఉన్న ఆత్మన్యూనతా భావాన్ని జయించి వాళ్ళు ఆత్మస్థైర్యాన్ని పెంచుకునేటట్టు చూడని చెప్తారు. ఇవి కూడా పాటించకుండా కుల వివక్ష పాటిస్తూ అసలు ఈ దళితులు స్కూల్లోకి ఉండడానికి వీలేదని చెప్పేసి స్కూల్ గేటుకు తాళం వేసినటువంటి హెడ్ మాస్టర్ ఉన్నాడు ఖమ్మంలో. వాటి మీద ఎప్పుడు వెళ్ళి దాడి చేయలేదు, కొన్ని బాధిత వర్గం కూడా దాడి చేయలేదు. ఎందుకంటే దాడి చేసే జాతి కాదు అది.
న్యాయం కావాలని చెప్పి చట్టాలను కోరుకునే జాతి. ఇక్కడ రాములు అట్లాంటివి చేసి ఉండొచ్చు. చేసిందని మీరు ప్రశ్నించాలి కదా. ప్రశ్నించకుండా అతన్ని నేరం చేసిందని నిరూపించి ఆయన చెయ్యని నేరాన్ని మోపి అతని మీద కొట్టారు. ఈ కొట్టే వాళ్ళలో కూడా ఈ మధ్య చాలామంది టీచర్ల మీద చూడు సెక్సువల్ అబ్యూజ్ చేసిన వాటిలో ఇరుక్కున్న వాళ్ళలో ఇతర కులాల వాళ్ళు ఉన్నారు. మతాల పేరు మీద చేసిన అన్నీ కూడా టీచర్లే ఉన్నారు. క్రిస్టియన్ టీచర్స్ ఉన్నారు. బైబిల్ ఆయన ఏదో పండగ రోజు 15th ఆగస్ట్ రోజు పిల్లలందరూ గిఫ్ట్లు ఇస్తూ చిన్న బైబిల్ ఇచ్చాడంట. సిరిసిల్లలో ఒక టీచర్ కలిసిండు. అక్కడ నువ్వు మత ప్రచారం చేస్తున్నావు అని చెప్పేసి అతన్ని సస్పెండ్ చేశారు. మరి భగవద్గీతలు పంచే వాళ్ళని ఏం చెప్పాలి? ఆయుధ పూజలు చేసి ప్రసాదాలు పెట్టే వాళ్ళని ఏం చెప్పాలి? కృష్ణాష్టమి రోజు అక్కను చెల్లెను పండగలకు బైబిల్ ఇస్తున్నారు కదా, భగవద్గీతలు ఇస్తున్నారు, దేవుడి బొమ్మలు కూడా ఇస్తున్నారు, దేవుడి ముట్టలు కూడా ఇస్తున్నారు. ఎవరు చేసినా తప్పే అది. అయితే అతని విశ్వాసం నేను నా గురించి తెలిసి కూడా నాకు తెలియని విషయాలు కొన్ని నాకు ఇస్తుంటారు మా దోస్తులు. నన్ను అవ్వుకొని సర్లే అనుకొని ఉపయోగపడతాను, వేర్లకి ఇచ్చేస్తాను. నాకు ఉపయోగపడని వస్తువులు ఇస్తే నేను పక్కలకి ఇచ్చేస్తా. దాన్ని మత ప్రచారంలో భాగంగా ఇచ్చాడా, తన విశ్వాసం తనకు నచ్చినట్టు ఇతరులకు ఉపయోగపడుతుంది వాళ్ళ విశ్వాసంలో అవును అనుకొని ఇచ్చాడా చూసి చేయాలి. నేరాన్ని గ్రావిటీ ఆఫ్ ది క్రైమ్ మనం చేసి చేయాలి. కానీ అలిగేషన్ చేసి మొదటి తరం ఉద్యోగాల్లోకి వచ్చినటువంటి దళితులను ఉద్యోగులను టార్గెట్గా చేసుకొని ఉద్యోగాల నుంచి ఊడబీకేటటువంటి క్రమం కూడా స్టార్ట్ అయింది. అందులో భాగంగానే రాములు సార్ మీద వీళ్ళందరి మీద జరుగుతున్నది. అక్కడ రాములు సార్ యొక్క విధానము, ఆయన నిజాయితీ, ఆయన క్రమశిక్షణగా పని చేయించే విధానాలు కూడా నచ్చనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాంటి కుట్రలు కూడా జరుగుతాయి. కుట్రలకు బలైన వాళ్ళకి సపోర్ట్గా ఉండాలా, నిజంగానే నేరం చేసినటువంటి వాడిని అందరూ ఖండించాలి. అక్కడెందుకు పోరు మీరు? ఇక్కడికి ఎందుకు పోతారు? వెంటనే విధ్వంసం చేస్తారు. ఎందుకు? క్రిస్టియన్ స్కూళ్ళలో జాయిన్ చేస్తారు. క్రిస్టియన్స్ ఉంటారని తెలుసు. అక్కడికి వెళ్ళి కావాలని ఒక పిల్లోని మాలలు వేసుకొని పంపించి వాడి దగ్గర టీచర్ తిట్టిందని చెప్పించి వెనక్కి రాగానే వందలాది మంది వెళ్ళి ఆ స్కూల్ని ధ్వంసం చేయటం ఎంత దుర్మార్గం. ఏ క్రమశిక్షణ ఆ పిల్లలకు నేర్పిస్తున్నాం? విధ్వంసాలు నేర్పిస్తామా? ఇంత అరాచకత్వాన్ని నేర్పిస్తే వాడు ఎట్లా భవిష్యత్తులో అవుతాడు? తప్పును ఎట్లా విచారించాలో, తప్పును ఎట్లా అర్థం చేయించాలో, తప్పుకి శిక్షలు ఎట్లుంటాయో ఆ పిల్లల ముందు విచారించి చూపించాలి కదా. రేపు నువ్వు కూడా తప్పు చేస్తే ఇట్లా అవుతుందని తోటి విద్యార్థులకు అర్థం కావాలి కదా. టీచర్లు తప్పు చేస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయో తోటి టీచర్లకు అర్థం కావాలి కదా, గుణపాఠం కావాలి కదా. అది కాకుండా ఒక వర్గాన్ని లక్ష్యంగా చేస్తున్నట్టుగా చేయకూడదు. అక్కడే ఇది జరుగుతున్నది. కనుక టీచర్లుగా మేము చాలామందికి చెప్తున్నాం, మనకు పనిచేసే టీచర్లకి, మీరు కొంత డెమోక్రట్ వాల్యూస్ ఉన్నటువంటి వాళ్ళుగా, ప్రోగ్రెసివ్ వాల్యూస్ ఉన్నటువంటిగా పనిచేస్తున్న టీచర్స్గా మీరు కొన్ని ఆచరించి చూపించాలి. మీ సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళు, మీ స్కూళ్ళల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఇలాంటి వాటికి పాల్పడుతున్నప్పుడు మూకుమ్మడిగా ఖండించండి. రోడ్ల మీదకి వచ్చి అనేక సామాజిక అంశాల మీద మాట్లాడే వాళ్ళు ఇట్లాంటి విషయాలు ఎందుకు మాట్లాడరు అని కూడా చెప్తాను. నేను చాలా ప్రధానంగా ఒక అసంతృప్తి, నిరసన, నా డిమాండ్ కూడా, ఈ దేశంలో వామపక్ష పార్టీలు ఉన్నాయి, వామపక్ష వాదులు ఉన్నారు, ప్రగతిశీల సంఘాలు ఉన్నాయి, ప్రగతిశీల సంస్థలు ఉన్నాయి, ప్రగతిశీల భావజనంలో చాలా అభ్యుదయవాద శక్తులు ఉన్నాయి, పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు. ఇక్కడ ఎంత దూరం? ఎల్లాదాస్ నగరు, చేర్యాల, కొమరేల దగ్గర ఉంటుంది. గంటలు వెళ్ళిపోతారు. ఎట్లా పోయినా గంటలు వెళ్తారు. ఇంత వైరల్ అయిన అంశం పట్ల మొత్తం ఈ సమాజాన్ని సమానంగా చేస్తాం, పితృస్వామ్యాన్ని నశింపచేస్తాం, కుల వ్యవస్థను నిర్మూలిస్తాము, దోపిడీ వర్గ స్వభావాన్ని మార్చేస్తాం అని చెప్తున్నటువంటి, ప్రకటించుకున్నటువంటి మేధావులు ఎవ్వరు వెళ్ళలేదు. ఇది ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్న ఏ సంఘటనలోనూ రాలేదు. మంతన్ మధికర్ దగ్గర వాళ్ళకి కనబడలేదు, ప్రణయ్ దగ్గర వాళ్ళకి కనబడలేదు. ఇక ఈ మన ఇందాక బతుకు లిస్టులు అన్ని గ్రామాల్లో కూడా ఎక్కడ వాళ్ళకి కనబడలేదు. హిందూ మతం అడ్డం పెట్టుకొని దాడులు జరిగిన చోట రావడానికి వీళ్ళు శంకిస్తున్నారు. హిందుత్వ పట్ల, హిందూ మతం పట్ల వీళ్ళల్లో కూడా ఒక రిజర్వ్డ్ ఒపీనియన్ ఉంది. రిజర్వ్డ్ ఒపీనియన్ నుండి హిందూ మతానికి వ్యతిరేకం గుజరాత్ తర్వాత
ఒక దాడుల పరంపర జరుగుతున్నప్పుడు మేధావుల్ని గౌరీ లంకేష్ కానీ దబోల్కర్ గారిని కానీ అట్లాంటి వాళ్ళు చంపుతున్నప్పుడు అనేక మందిని వేధిస్తున్నప్పుడు జరిగిన పరంపరలో చాలా పెద్ద ఎత్తున ఒక వ్యతిరేకమైనటువంటి పోరాటాలు వచ్చినాయి. అక్కడ ఉపన్యాసాల వరకు ఖండాల వరకే పరిమితమైనారు తప్ప దాన్ని కార్యాచరణలోకి తీసుకెళ్ళలేదు. బాధితుల దగ్గరికి వెళ్ళి మాట్లాడలేదు. హిందుత్వకు వ్యతిరేకంగా మాట్లాడితే తలలు తెగిపడతాయనే భయాన్ని కలిగి ఉన్నారు. తలలు తెగిపడేది మొన్నొచ్చింది. సిద్ధపడ్డ వాళ్ళ తలలే తెగిపడ్డాయి, జాగ్రత్త పడ్డ వాళ్ళ తలలు తెగిపడలేవు. వాళ్ళకి అవార్డులు వచ్చాయి, రివార్డులు వచ్చాయి, పదవులు వచ్చాయి, బాగా ఆదరణ కూడా దక్కింది. మీకు ఏ దూరం వెళ్ళకుండా మీ పక్కనే జరుగుతున్నటువంటి వాటికి ఒక చిన్న బైట్ రమ్మంటే ఇంటికి వచ్చి వాయిస్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. పిలిచినా కూడా వెళ్ళలేకపోతే ఎట్లా? దాడులు రంగరాజన్ లాంటి పేరు కలిగిన పెద్ద అగ్రకులం కలిగిన వ్యక్తుల మీద జరిగితే పొలోమని గ్యాదర్ అవుతారు, రౌండ్ టేబుల్ పెడతారు, ఇక ఖండనలు మండన్లు ఏడుపులు ఉంటాయి. ఇంకా వాళ్ళ మీద జరిగితే మొత్తం తెలంగాణ సమాజం మీద జరిగినట్టు ఫీల్ అయిపోయి ప్రజాస్వామ్యం మీద దాడి జరిగినట్టు, దాన్ని ఖండించకపోతే ఇక మీలో ప్రజాస్వామ్యకి విలువలు లేనట్టు, మీరు మనవదల వైపు ఉన్నట్టుగా హెచ్చరికలు కూడా దారి చేసి మనుషుల్ని ఒక సైడ్కి నెట్టేసుకున్నాం. ఇక్కడ ఎందుకు కులము మతము దళితుల మీద దాడి జరిగినప్పుడు అది హిందుత్వ ఉన్మాదములు చేసినప్పుడు ఎందుకు ఖండించిన ముందుకు రారు? ఇది ఎప్పటికప్పుడు ప్రశ్నించేవాళ్ళు విమర్శించేవాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఎక్కడికక్కడ నోర్లు ముప్పించారు. ఇప్పుడు ఈ ప్రశ్నించేవాళ్ళు విమర్శించేవాళ్ళు తగ్గిపోయి చివరికి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు మేము నాస్తికతలం కాదు, గుర్తుపెట్టుకోండి, మేము స్వాముల దగ్గర పోతాం, మేము పూజలు చేస్తాం, మేము వ్రతాలు చేస్తాం, మా కుటుంబాలు చేస్తాయి అని బరిదిగిచ్చి మాట్లాడుతున్నట్టు క్రమం. మీరు అది కాదని చెప్తేనే మేము వెనకాల వచ్చింది. మీలో అగ్రకుల తత్వం లేదంటేనే మీరు దొరలైనా మేము మీ దగ్గర వచ్చి మేము నాయకులుగా ఉన్నది. మీరు అంతరాలు చూపించమంటేనే, మీరు ఎంతో అంతరాల్లో ఉన్నా కూడా కింద నుంచి మీ పక్కన వచ్చి ఓది నిలబడ్డా అనుకున్నాం. ఎన్ని దశాబ్దాలు మారినా మీరు ఆ పీఠాలు వదలలేదు, మమ్మల్ని ఒక్క మెట్టు పైకి రానివ్వలేదు. అయినా మేము మీకు ఆదరణ, ఎందుకంటే మీరు ఎన్నుకున్న సిద్ధాంతం మేము నమ్మాం, ఆ సిద్ధాంతం నుంచి వచ్చాం. ఇక్కడ ఇంతమంది మనము కనబడ్డ దాడుల గురించే మాట్లాడుకుంటున్నాం రాకేష్. ఎంతమంది పిల్లల్ని కులాంతర ప్రేమ వివాహాలు చేసుకున్నటువంటి వాళ్ళని పబ్లిక్గా చంపినవి వీడియోలు చూసాము, శవాలు చూసాం. కానీ ఎవ్వడు కూడా చేసాడో తెలియకుండా గొలుసులతో కట్టేసి, ఇజ్రాయెల్ అనే పిల్లని గొలుసులతో కట్టేసి రైల్వే ట్రాక్ మీద పడేస్తే ముక్కలు అయిపోయింది ఆ జీవితం. ఆ బిడ్డ దగ్గరికి ఎవరు వెళ్ళారు? ఎవరు పోలే. రోజారెడ్డి అనే అమ్మాయి సాయి కుమార్ ఒక దళితుని ప్రేమిస్తే కుటుంబమే సజీవ దహనం చేసింది, పిట్టను కాల్చినట్టు కాల్చింది. ఎవరు వెళ్ళారు? వెళ్ళలేదు. ఇంతగా ప్రణయ్ దగ్గర వచ్చిన వెల్లువ, మంతర్ మధుకర్ దగ్గర వచ్చిన వెల్లువ మాలబంటి దగ్గర ఎందుకు రాలేదు? అంటే ఇక్కడ కూడా కుటుంబాలకు బాధ ఉండొచ్చు. మా పిల్ల వెళ్ళిందని మాయ చేసి మత్తు చేసినప్పుడు ఆడపిల్లని అనేక రకాల మాయలు చేసి తీసుకెళ్ళేటటువంటి యువకులు ఉన్నారు. ఆ వెళ్ళిన వాళ్ళు ఈ కంట్రాను కులముడు అయినప్పుడే ఇది ఇష్యూ అవుతున్నది. కంట్రాని వాళ్ళు అయినప్పుడే ఇష్యూ అవుతుంది. ఇష్యూ అయితే ఎదురొక విడగొట్టుకోవచ్చు. ప్రాణాలు తీసే హంతకులుగా మారాల్సిన అవసరం లేదు. మొత్తం కుటుంబం, తండ్రి, కొడుకులు, నానమ్మ అందరూ కూడా హంతక ముఠాగా మారి ఉన్నదంతా అమ్మి వాడు తల తెగ్గొట్టేదానికి ఉన్మానంలో వచ్చి తల తెగిపడితే కూడా ఖండించరా? ఒక మీటింగ్ పెట్టరా? ఒక కవిత రాయరా? మీరు మాట్లాడుతున్నారు కదా టీవీలో వచ్చేది, మీరు మాట్లాడుతున్నారు కదా టీవీ గొట్టాలు వచ్చేవి. ఈరోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మీరు రెగ్యులర్గా ఉంటారు. కొన్ని ఛానల్స్ కొందరు మాట్లాడుతున్నట్టు వచ్చి వెళ్ళిపోతాయి. బయట తీసుకుని వెళ్ళిపోతాయి. వాళ్ళు మాట్లాడిందే సమాజానికి చేరాలనా? మీడియాలో అగ్రకులానువాదం ఉన్నదా, సామ్రాజ్యవాదం ఉన్నదా, పాలక వర్గాల యొక్క ఇది ఉన్నదా తెలియదు. కానీ మీడియా ఎందుకు ఇంత బయాస్డ్గా ఉంటున్నది? తలలు తెగిపడ్డోళ్ళు కుటుంబం వాయిస్ కదా నువ్వు వినాలా? ఆ జాతి ప్రతినిధుల వాయిస్ని కదా వినాలి. వాడి కదా సమాజానికి చేరాలి. వాడిది కాకుండా సంఘీభావంగా వచ్చినటువంటి వాడి వాయిస్ వస్తుంది, కానీ సమరం చేస్తున్న వాడి వాయిస్ రావటం లేదు.